నారీ నారీ నడమ మురారి కొత్త తెలుగు సినిమా శర్వానంద్ హీరో నిన్న గురువారం జనవరి 15న సంక్రాంతి కానుకగా థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే 14 సాయంత్రమే ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమా సడన్గా వచ్చింది సంక్రాంతి రేస్లోకి శర్వానంద్ది. లాస్ట్ డిసెంబర్లో బైకర్ అనే సినిమా రావాలి శర్వానంద్ది, ఆ సినిమా పోస్ట్పోన్ అయింది. ఈ సినిమా సడన్గా వచ్చేసింది. 2 ఏళ్ల క్రితం చూశాను ఈ టైటిల్ సినిమా. ఈ సినిమా మీద అంటే బాలయ్య టైటిల్ ఇది. బాలకృష్ణ 50వ సినిమా నారీ నారీ నడమ మురారి 1990లో వచ్చింది అది. ఆ సినిమా అప్పుడు మంచి హిట్, ఫైట్స్ లేకుండా, విలన్స్ లేకుండా, పాటలతో. ఇప్పటికీ పాటలు చాలా పాపులరు. సో బాలయ్య అన్స్టాపబుల్ షోలో శర్వానంద్ గెస్ట్గా వచ్చినప్పుడు ఈ సినిమా పోస్టరు, టైటిల్ రిలీజ్ చేశారు. తర్వాత అసలు న్యూస్ లేదు, సడన్గా వచ్చింది సీన్లోకి సినిమా. ప్రొడ్యూస్ చేసింది A4 ఎంటర్టైన్మెంట్స్, అనిల్ సుంకర. ఇక హీరోయిన్లుగా మన కొత్త అమ్మాయి సాక్షి అండ్ మన విరూపాక్ష హీరోయిన్ సంయుక్త. ఇక సినిమా చూస్తే అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ సినిమా పైన. ఏదో టైటిల్ ఒకటి క్లాసిక్ టైటిల్. సినిమా సంక్రాంతి రేసులో 5వ సినిమాగా వచ్చింది. సడన్గా వచ్చింది. ప్రమోషన్స్ కూడా పెద్దగా ఎక్కువ చేయలేదు ఈ సినిమాకు. సినిమా చూస్తే అంటే మెయిన్ ఈ సినిమాకు నేను చూడడానికి కారణము శర్వానంద్ కాకుండా ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు అనేసి. ఇంతకుముందు అతను సామాజ వర్గమన అనే మంచి సినిమా తీశాడు, కామెడీ సినిమా. శ్రీ విష్ణు హీరోగా మంచి హిట్ అయింది, అది కూడా A4 ఎంటర్టైన్మెంట్సే. బట్ ఈ సినిమా డైరెక్టర్ ఇంకొక సినిమా తీశాడు. మొదటి సినిమా వివాహ భోజనం అని OTTలో వచ్చింది కోవిడ్ టైంలో. సత్య హీరో, మన ప్రొడ్యూసర్ సందీప్ కిషన్ హీరో. సందీప్ కిషన్ ప్రొడ్యూసర్. ఆ సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది, వివాహ భోజనం. చాలా ఇష్టం ఆ సినిమా, కామెడీ. సమాజ వర్గం కూడా బాగుంటుంది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సినిమా సో అందుకు చూశాను అనమాట. లాస్ట్ సినిమా సంక్రాంతిలో అన్ని సినిమాలు అయిపోయి ఇది లాస్ట్ సినిమా చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట 15 నిమిషాలు సెకండ్ హాఫ్. ఇక స్టార్టింగ్లోనే మనకు హీరో సింపుల్గా ఇంట్రడ్యూస్ చేశారు. హీరో అండ్ శర్వానంద్ అండ్ కమెడియన్ సత్యతో ఇంట్రడ్యూస్ అయింది సినిమా. ఆ సీన్ చూస్తే ఎలా అనిపించింది అంటే, కిక్ సినిమాలో మనకు రవితేజ అండ్ చనిపోయాడు అతను కమెడియన్ వేణు మాధవ్ది ఒక కామెడీ సీన్ ఉంటుంది కిక్ సినిమాలో. స్టార్టింగ్ పారిపోయి పెళ్లి చేయించే సీను అలా అనిపించింది అనమాట ఆ సీను, మొదటి సీన్ ఈ సినిమాలో చూస్తే. అక్కడ ఆ పెళ్లి జరిగేది ఎవరికి అని చూస్తే అది బాగుంది కామెడీ. అది మన నరేష్ తెలుసు కదా, సీనియర్ నరేష్. ఆ సమాజ వర్గంలో కూడా మంచి క్యారెక్టర్ అతనికి. ఈ సినిమాలో కూడా అలాంటిది కామెడీ క్యారెక్టర్. అతనికి జోడీగా మన బిగ్ బాస్ సిరి హనుమంతు. బాగుంది ఆ ఎపిసోడ్. అక్కడ ఆ ఓపెనింగ్ సీన్లో సత్య లీడ్ తీసుకున్నాడు కామెడీ పరంగా. ఇక ఆ తర్వాత ఇక మనకు హీరో అండ్ మన సంపత్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. అతను చాలామందికి తెలుసు అతనికి. 10 ఏళ్ల క్రితం రన్ రాజా రన్లో శర్వానంద్ సంపత్ సీన్లు హైలైట్. సో అలాంటి సీన్లే పెట్టుకున్నారు సంపత్కి అండ్ శర్వానంద్కి పెట్టుకొని ఒక హీరోయిన్ స్టోరీ పెట్టుకున్నారు. అక్కడ మనకు కేరళ బ్యాక్డ్రాప్. అంటే ఈ మధ్య మనకు తెలుగు సినిమాల్లో ప్యారడీ చేయాలంటే ఐదర్ కేరళనన్నా ప్యారడీ చేస్తున్నారు, లేదా కొరియన్ డ్రామానన్నా ప్యారడీ చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం బ్యాక్డ్రాప్ పెట్టుకుని హీరోయిన్ సాక్షి వైద్యతో మన శర్వానంద్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక లవ్ స్టోరీ అంతా చూపించుకున్నారు. అక్కడ ఒక మంచి పాట పడింది అసలు బ్యాక్గ్రౌండ్లో. అసలు చాలా బాగా నచ్చింది ఆ పాట. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్. ఆ పాట పాడిన వాళ్ళు కానీ, ఆ పాట వచ్చిన ఫ్లో కానీ బాగుంది. ఒక లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు సంపత్ అండ్ శర్వానంద్ డిస్కషన్లో. ఇక ఆ తర్వాత మళ్ళీ మన శర్వానంద్ అని నారీ నారీ నడమ మురారి కదా, ఇద్దరు హీరోయిన్లు కాబట్టి. తర్వాత మన నరేష్తో మన హీరో ఇంకొక హీరోయిన్ గురించి, ఎవరు మన విరూపాక్ష హీరోయిన్ సంయుక్త. ఆ అమ్మాయిని నేను అంటే క్లోజప్లో చూడలేకపోతున్నాను. ఆ అమ్మాయి ముఖానికంతా ఏమేమో చేపించుకొనింది, అసలు గలీజ్గా ఉంది. ఆ అమ్మాయి అసలు నచ్చట్లేదు నాకు హీరోయిన్గా. అసలు ఒక విరూపాక్షలో నచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడ రీసెంట్గా అఖండ 2లో కూడా ఆ అమ్మాయిని చూడబుద్ధి కాలేదు నాకు. ఈ సినిమాలో కూడా చూడలేకపోయాను నేను. ఆ బాడీ ఏంటో, ఆ హైట్ ఏంటో, ఆ ఫేస్ ఏంటో చూడలేకపోయాను. బట్ ఏమంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మనకంటే కాలేజీలో జరిగినట్టు చూపించారు. అక్కడ మన శర్వానంద్ లుక్ మార్చారు, కాలేజ్ స్టూడెంట్ లాగా రగ్గడి లుక్, రౌడీ లుక్లో పెట్టారు. అక్కడ కూడా మంచి మెలోడీ సాంగ్ పడింది. అక్కడ కూడా ఈ 2 పాటలు భలే ఉన్నాయి కదా అనిపించింది. అక్కడ మనకు శ్రీకాంత్ అయ్యరు అండ్ ప్లస్ మన సునీల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సునీల్ క్యారెక్టర్ కూడా భలే ఫన్నీగా అనిపించింది ఈ సినిమాలో, కొద్దిగా మీనింగ్ఫుల్గా అనిపించింది. అలా 2 ఎపిసోడ్లు అయిపోయాయి. ఫ్లాష్ బ్యాక్, ఇద్దరు హీరోయిన్ల పరిచయాలు అయిపోయి, 2 పాటలు అయిపోయాయి, హీరో పరిచయం అయిపోయింది, సత్య కమెడియన్ ఎంట్రీ అయిపోయింది.
ప్లస్ మనకు సునీల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ప్లస్ నరేష్, సీనియర్ నరేష్ అని సిరి హనుమంత్ ఎపిసోడ్ ఒకటి అయింది, ప్లస్ హీరో ఫ్రెండ్ మన నెల్లూరు సుదర్శన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. అక్కడ మనకు కొంచెం రిలీఫ్గా మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని బాగా పెట్టారు. అది సంపత్కి వెన్నెల కిషోర్కి కామెడీ కూడా అది కూడా వర్కౌట్ అయింది. అలా వెళ్ళి ఇక ఇంకా ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇక టైటిల్ జస్టిఫికేషన్ జరగాలి కదా, నారీ నడుం మురారి అనేసి. అది లాక్ వేశారు ఫస్ట్ హాఫ్కి, అంటే ఇంటర్వెల్ బ్యాంక్. బట్ నాకు అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఎందుకంటే సినిమా చూస్తే అర్థమవుతుంది అది ఎందుకు ఆ లాక్ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ లేదంటే అది ఇంకా చెప్పలేను, చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. నాకు ఎందుకు ఇంటర్వెల్ బ్యాంక్ ఇక్కడ ఏముంది అనిపించింది నాకు. సరే అక్కడ ఒక దెబ్బ వేసింది, సరే పర్లేదులే. ఫస్ట్ 1 అవర్లో బాగానే నవ్వుకున్నాను, బాగానే కామెడీ ఉంది, 2 పాటలు మంచిగా ఉన్నాయి, అంత కామెడీ ఆర్టిస్టులు అందరికీ మంచి కామెడీ పడింది, లాజికల్గా ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది సినిమా అనుకున్నాను మొదటి 1 అవర్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి 1:15 కదా, సెకండ్ హాఫ్లోనే కొంచెము నాకు అంటే ఇంకా అక్కడే తిరిగింది కథ. ఏదైతే ఇంటర్వెల్లో మనకు లాక్ పడిందో ఇద్దరు హీరోయిన్ల మధ్యన అసలు నారీ నడుమ మురారి అనే టైటిలే కరెక్ట్ కాదనిపించింది ఈ సినిమాకు. ఆ టైటిల్ వల్ల మనం ఏమనుకుంటాం, ఒక అబ్బాయి 2 అమ్మాయిల మధ్య నలిగిపోతుంటాడు అనుకుంటాం, కానీ అది కాదు సినిమా. అసలు ఆ ప్లాట్ అసలు అదే కాదు, అసలు టైటిల్ వేరే పెట్టినాల్సింది. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మనకు సునీల్ క్యారెక్టర్ సంయుక్త పరిచయం అయ్యే సీన్ అయితే అసలు ఎంత కన్వీనియంట్గా రాసుకున్నారంటే అసలు అది పాసిబుల్ కాదు. అది అలా కనపడడం, అలా అనుకోకుండా రావడం అనేది అది పెట్టినట్టు ఉంది. అది కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అలాగే ఇంకొన్ని 2-3 సీన్లు ఉన్నాయి ఇలాగే. అంటే క్లైమాక్స్ ముందు మనకు గెటప్ సీన్ కూడా ఉన్నాడు. గెటప్ సీన్ కామెడీ కూడా ఓకే పర్లేదు, కానీ ఆ క్యారెక్టర్ వచ్చి మొత్తం తనకు తెలుసు అని చెప్పడము, ఇలాంటివన్నీ కన్వీనియంట్ రైటింగ్, ఇవన్నీ నాకేం పెద్దగా అనిపించలేదు. ఏమంటే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొద్దిగా వెన్నెల కిషోర్ ఎపిసోడు, సత్య అక్కడక్కడ కనపడము, ప్లస్ హీరో నరేష్ది కొంచెము పెదరాయుడు సీన్లు పెట్టుకోవడము, ఇలాంటివి అక్కడక్కడ మధ్యన అంటే ఉపకథలు బాగానే ఉన్నాయి, కానీ మెయిన్ ప్లాటే అంతగా కన్విన్సింగ్ అనిపించలేదు నాకు సెకండ్ హాఫ్లో. ఎస్పెషల్లీ టైటిల్ని బట్టి చెప్తున్నాను, నారీ నడుం మురారి అనేది. అంటే 2 అమ్మాయిల మధ్య నలిగిపోయారు. రీసెంట్గా మొన్ననే చూసాను నేను మన రవితేజ సినిమా భరతమాషలకి, అది కూడా అలాంటి స్టోరీనే. దాంట్లో రకము నిజంగా నలిగిపోతున్నాడు 2 మధ్యన, అది కూడా అంత కన్విన్సింగ్ లేదు, కానీ ఇది కూడా అలాగే అనిపించింది సెకండ్ హాఫ్ నాకు. సెకండ్ హాఫ్లో ఇంకా ఏమంటారు, 2 మధ్యన కావాలని ఇరికిచ్చినట్టు ఒక పాట ఏం పెట్టుకోలేదు, కానీ నారీ నడుం మురారి టైటిల్ సాంగ్ అది ఒకప్పుడు ఎంత పాపులర్ సాంగ్, దానికి కొద్దిగా విరుద్ధంగా ఒక పాట పెట్టుకున్నారు. ఆ పాటని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకు నచ్చలేదు నాకు ఆ పాట. మొత్తానికైతే సెకండ్ హాఫ్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు నాకు సినిమా. ఫస్ట్ హాఫ్ మొదటి గంట నచ్చింది, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ నాకు దెబ్బేసింది. ఇక ఇంటర్వెల్లో 3-4 సీన్లు కన్విన్సింగ్ అనిపించలేదు. సో అందుకు కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యాను. బట్ అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి ఓకే అనిపించింది నాకు. సో నాకైతే ఓకే అనిపించింది సినిమా. మరి సూపర్ అనే అన్నికి లేదు, బట్ కామెడీ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయింది. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓవరాల్గా ఓకే అంటాను. నాట్ ఏ మస్ట్ వాచ్, చూడాలని కూడా చూడవచ్చు. నేను అంటే ఈ డైరెక్టర్ రామ్ అబ్బరాజు చూసుకుంటే వివాహ భోజనంబు హిలేరియస్గా ఉంటుంది. ఆ తర్వాత సామాజ వర్గంలో కూడా గుడ్ సినిమా, అది మంచి. ఎందుకంటే దాంట్లో ట్విస్ట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో రివీల్ అవుతుందో అది పేలింది ఆ సినిమాలు. దీంట్లో అలాంటివి ఏం పేలలేదన్నమాట. సో ప్లస్ ఇంకా క్యామియోగా పెట్టుకున్నారు ఒక హీరోని, ఆ సామాజ వర్గం అనే హీరోని కూడా క్లైమాక్స్లో తెచ్చారు, కానీ పెద్ద అవసరం లేదు, వర్కౌట్ ఏం అవ్వలేదు అదంతా. సో అందుకే నా రేటింగ్ వచ్చి 2/5. సో ఈ సంక్రాంతి సినిమాల్లో 5 సినిమాలు అయిపోయాయి. రైట్ ఫ్రమ్ రాజా సాబ్ టు మన ఏంటిది నారీ నడుం మురారి, 5 సినిమాల్లో చూసేసాను. సో నాకు 5లో విపరీతంగా నచ్చిన సినిమా మన చిరంజీవి సినిమా బాస్ సినిమా. ఆ సినిమా ఇప్పటికే 3 సార్లు చూశాను నేను, కాబట్టి నాకు అది నెంబర్ 1 సినిమా. నెంబర్ 2 వచ్చేసి నాకు అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి సినిమా. నంబర్ 3 వచ్చేసి మన రాజాసాబు నాకు. నంబర్ 4 వచ్చి ఈ నారీ నడుం మురారి. నంబర్ 5 వచ్చి మన రవితేజ సినిమా భరతమాషలకి విజ్ఞప్తి. ఇది ఈ సంక్రాంతి సినిమాలు. సో ఈ నారీ నడుం మురారి టైటిల్కి అయితే టైటిల్ జస్టిఫికేషన్ జరగలేదు, టైటిల్కి తగ్గ కథ కాదు. టైటిల్ వేరే పెట్టింటే ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉండేది, అప్పుడు ఇంకా బాగుండేది. ఒక సామాజిక వర్గం లాగా ఇంకొక సరిగమ 10 నిమిషాలు పెట్టిండాల్సిందేమో. నాకైతే ఓకే అనిపించింది.
బట్ ఈ సంక్రాంతి సినిమాల్లో మస్ట్ వాచ్ అయితే కాదు. మస్ట్ వాచ్ నాకు చిరంజీవి సినిమా అండ్ మన నవీన్ పొలిశెట్టి సినిమా. మిగతా 3 రాజాసాబ్ కానీ, మన నారి నారి కానీ, లేదా భర్త మాషలకు కానీ ఇక ఆప్షన్ కుదిరితే చూడండి, లేకపోతే లైట్. ఓకే, బాయ్.